శ్రమకాల గుడారము. లూకా సువార్త 18వ అధ్యాయం 31 నుండి 34 వచనముల వరకు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. దయగల ప్రభువా, నీ కుమారుని ద్వారా చరిత్ర జరిగించి అది మాకు వ్రాసి పెట్టినందులకు వందనములు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును నిత్య స్తోత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు ఆనందకరముగా చేయుమని శ్రమల గుడారంలో ప్రవేశించిన యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, మనం శ్రమల యొక్క గుడారములో ప్రవేశించినాము. ఈ 40 దినములలో ప్రభు యొక్క కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను ఎక్కడైనను శ్రమయే కనబడును. మనము క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మన శ్రమలు జ్ఞాపకములకు వచ్చును. కానీ ఆయన శ్రమల ఎదుట ఉన్నవి ఆవగింజంత మాత్రమే కనబడుచున్నవి. క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమలు ముగిసినవి. భక్తులైన వారు పూర్వకాలమందు ప్రభు యొక్క చరిత్ర పరీక్షించినారు. అందు క్రిస్మస్ చరిత్ర, ఆయన బోధ, ఆయన అద్భుతములు, ఆయన శ్రమలు ఉన్నవని గ్రహించినారు. అందు క్రీస్తు యొక్క పునరుత్థానము ఉన్నదనియు రాకడ ఉన్నదనియు గ్రహించినారు. కానీ క్రిస్మస్ చరిత్ర కంటే, బోధ కంటే, అద్భుతముల కంటే, ఆరోహణము కంటే క్రీస్తు యొక్క శ్రమలే మహా ముఖ్యమైనవని పెద్దలు ఈ 40 దినములు ధ్యానముగా ఏర్పరిచినారు. ఈ 40 దినములు శ్రమలను గూర్చి ధ్యానించవలెను. క్రిస్మస్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, ఈస్టర్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, అలాగుననే ఆరోహణ పండుగను ధ్యానించుటకు కూడా ఒక్కరోజు మాత్రమే. కానీ క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానించుటకు ఎక్కువ సమయము కావలియునని పెద్దలు అనుకుని 40 దినములు ఏర్పరచుకున్నారు. మార్చి నెలంతయు ఇంకా ఏప్రిల్ నెలలో కూడా ధ్యానింతురు. ఇన్ని దినములు ఎందుకని కొందరు అనుకునవచ్చును. అయితే ఇవి మనం ధ్యానింపదగినవే. రేపు బుధవారం కదా. ఈ 40 దినములు ధ్యానించుటకు బైబిలులో అనేకమైన వాక్యములు కలవు. అవన్నీ ఇక్కడ ఉపయోగింపక వాటి అన్వయ వాక్యములు మన ధ్యానము కొరకు చెప్పెదను. మీరు చదువుకుంటే 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు అని చెప్పుదును. అప్పుడు మీరు అధ్యాయం అంతయు చదువుకొనెదరు. నిజమైన విశ్వాసి ఈ బుధవారమున క్రీస్తు యొక్క సన్నిధానమునకు వెళ్ళి మహావినయముతో, ప్రభువా, నేను బూడిదనై ఉన్నాను, ధూళినై ఉన్నానని చెప్పుకొనగలను. అందరూ చెప్పలేరు. గుడిలోను, మీటింగుల్లోనూ, ఇండ్లలో మాత్రము కాదు, హృదయంలో అబ్రహాము వలె చెప్పగలవారుగా ఉండవలెను. అబ్రహాము విశ్వాసులకు జనకుడు. ఆయనే ధూళినంటే మనమేమనగలము? నేను ధూళి కంటే ధూళిని, బూడిద కంటే బూడిదని అని చెప్పవలెను. అలాగే ఎవరందరో వారే శ్రమకాలపు గుడారంలోనికి చేరగలరు. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. యోబు కూడా అలాగూ చెప్పెను. యోబు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసి నేను పాపిని, అయోగ్యుడను, నేను అశక్తుడనై ఉన్నాను అని చెప్పవలెను. మీరు ఇంటికి వెళ్ళి ఈ 3 ఒప్పుకొనవలెను. అప్పుడు శ్రమకాల ధ్యానములో ప్రవేశింతురు. మీరు ఇంటి వద్ద, గుడిలో కంటే ఎక్కువగా ధ్యానించగలరు, చదవగలరు. మొదటిగా నేను పాపినై ఉన్నాను, నేను అక్రమకారుడనని మన అపరాధమును మంచి శుక్రవారం వరకు ఈ విధముగా ఒప్పుకొనవలెను. శ్రమకాల చరిత్ర 2 వైపులా కనబడుచుండగా
తండ్రి, నేను పాపినై ఉన్నాను, అయినప్పటికీ నా కొరకు నీవు పాపి కంటే ఎక్కువ శిక్షను అనుభవించినావు అని అనండి. రెండవదిగా అయోగ్యుడను. ఒకవేళ పూర్తిగా క్షమింపబడిన వారు, పూర్తిగా పాపమును విడిచిపెట్టిన వారునో ఉండవచ్చును. అయితే అయోగ్యుడను అంటే నేను పాపిని కాదు, నీ శ్రమల ద్వారా పొందవలసిన భాగ్యమునకు నేను తగనని అర్థము. నీవు నాకు నీ శ్రమల ద్వారా అందించే దీవెన నేను అందుకొనలేనని అర్థము. ఆహా, నా అయోగ్యత ఎంత చెడ్డది ప్రభువా! అయినప్పటికీ నీ శ్రమల ధ్యానం ద్వారా నన్ను యోగ్యునిగా చేయుము. మూడవదిగా అశక్తుడను, అనగా శ్రమ చరిత్ర వల్ల నీవు ఎన్ని దీవెనలు ఇచ్చేదవో వాటినన్నింటినీ అందుకునే శక్తి నాకు లేదు. నీవైతే ఎన్నైనను ఇచ్చేదవు. నీవు పడిన శ్రమలు చూడగా ఒకటి కాదు, అనేకమైనవి అనుభవించితివి గనుక అనేకమైన దీవెనలు ఇయ్యగలవు. 5,000 మందికి ఆహారం ఇయ్యగా 12 గంపల రొట్టె ముక్కలు మిగులునని తెలిసినను మిగిలిపోయేటట్లు అద్భుత కార్యం చేసినావు కదా. అట్లే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చు దీవెనలన్నీ మేము అందుకొనలేమని తెలిసినప్పటికీ నువ్వు శ్రమలను అనుభవించినావు గనుక నీకు వందనములు. ఇప్పుడు నేను శ్రమ చరిత్ర వినిపించేదను. ఇంతవరకు మన చరిత్ర వినిపించినాను, అనగా పాపి యొక్క చరిత్ర. పాపి తన చరిత్ర తెలుసుకొని దేవునికి వందనములు చెల్లించిన ఎడల అది ఎంత మంచిది. ప్రభువా, నేను అయోగ్యుడను, అశక్తుడను, నా మీద నీకింత ప్రేమ అని అనిన ఎడల అది ఎంత మేలు. అట్టి చరిత్ర ధ్యానించుటకు ప్రభువు ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. శ్రమ చరిత్ర మొదటి భాగము, ప్రవచనముల చరిత్ర భాగము 2. శ్రమ చరిత్ర రెండవ భాగము, 4 సువార్తల్లో గల చరిత్ర భాగము 3. శ్రమ చరిత్ర మూడవ భాగము, పత్రికలను జ్ఞాపకం తెచ్చుకునే భాగము 4. శ్రమ చరిత్ర 4వ భాగము, ప్రకటనలోని రాబోయే రాకడ కాల భాగము. పై 4 భాగములు ఎక్కడెక్కడ ఉన్నవో మీరు వ్రాసుకొని ఈ 40 దినములు ధ్యానించండి. ప్రతిరోజు భస్మ బుధవారము, మంచి శుక్రవారము, పరిశుద్ధ వారమని అనుకుంటూ ధ్యానించు వారే పరిశుద్ధులు. ఎందుకంటే పాపములను, అయోగ్యతను, అశక్తిని శుభ్రము చేసుకొని ఉన్నారు గానుక వారే ధ్యానపరులు. వారే దుఃఖించుచున్న రక్షకుని నవ్వించే ప్రియబిడ్డలు. మొదటిగా ప్రవచన భాగము. దీనిలో ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నది. ఇందులో యేసు ప్రభువు లోకమునకు వచ్చి సాతాను వలన శ్రమపడునని ఉన్నది. రెండవదిగా అబ్రహాము దేవునితో అనిన మాట, నిన్ను ధూళిని బూడిదను. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. కొందరు మారు మనసు పొందిన ఎడల రక్షింపవా అని అబ్రహాము అడిగాను. మూడవదిగా యోబు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. నేను ధూళినై ఉన్నానని అబ్రహాము వలె యోబు కూడా తగ్గించుకొనెను. నాలుగవదిగా దావీదు కీర్తనలు 22వ అధ్యాయము. ఈ అధ్యాయమంతయు సిలువ మరణం గూర్చి ఉన్నది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచినావని మొదటే ఉన్నది. ఆ మాట ప్రభు సిలువ మీద పలికినాడు. ఎంత శ్రమ లేకపోతే నా తండ్రి, నా తండ్రి అనలేదు, కానీ నా దేవా, నా దేవా అన్నారు. ఎందుకు చెయ్యి విడిచినావని మనిషి అంటాడు, కానీ ఇంకొకరు అన్నారు కదా. వారు నా బట్టలు తీసుకొని చీట్లు వేసుకున్నారని ఈ కీర్తనలో ఉన్నది. ప్రభువు మరణ సమయంలో రానువ వారు ఆయన అంగిని చీట్లు వేసుకొనిరి. నా పాదములు, నా చేతులు వారు పొడిచినారని ఉన్నది. నేను జ్ఞాపకం చేస్తున్నాను గనుక ఇంటికి వెళ్ళి చదవండి. ఐదవదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మీరెరిగిన 3 అంశములు ఉన్నవి. మన శ్రమలు తన మీద వేసుకొనినాడు, మన వ్యాధులు తన మీద వేసుకొనినాడు, మన శిక్షలు ఆయన మీద వేసుకొనినాడు. నిజముగా కొయ్యకర్ర తన భుజముల మీద వేసుకొనినాడు. మన మీదకు వచ్చే శాపములన్నీ తన మీద వేసుకొనినాడు. పెంతెకొస్తు కాలమందు ఆత్మ కుమ్మరింపబడక ముందే మన శాపములను సిలువ మీద వేసుకున్నాడు. ఇదంతయు కంటతా చేస్తే మంచిది. 6వదిగా విలాపవాక్యములు.
ఇర్మియా రాసిన ఈ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడని, ఆయనకు శ్రమలని, ఆయన ఎంత ప్రార్థన చేసినా వినలేదని, ఈటి తీసుకొని ఆయనను పొడిచినారని వ్రాయబడి ఉన్నది. ఈ 5 అధ్యాయంలో బాగుగా చదువుకొనండి. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఏమన్నారు? ఈ శ్రమల గిన్నె నా యుద్ధ నుండి తొలగించమన్నారు. అయితే తండ్రి విన్నారా? ఇంత శ్రమ భరించుట ఎలాగూ? పరిశుద్ధ పట్టణమునకు శ్రమ, నాకు శ్రమ, సియోనుకు శ్రమ అనే విలాప వాక్యములలో శ్రమ చరిత్ర అంతా ఉన్నది. ఇప్పుడు సువార్తల్లో చూద్దాము. రెండవదిగా సువార్త భాగము. మత్తయి సువార్త 16-17 అధ్యాయంలో మరణ చరిత్రకు సంబంధించిన ప్రవచనం ఉన్నవి. ఈ ప్రవచనములలో ప్రభు తన చరిత్ర తానే చెప్పుకున్నాడు. ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమల పాలై మరణము పొందనని 3 ప్రవచనములున్నవని శిష్యులందరూ ప్రవచనములన్నీ విని దుఃఖించినారు. దీని అర్థము మాకు తెలియటలేదు, ఈయనే దేవుడని అనుకొనుచున్నామని వారు భావించి చివరకు పేతురు, ప్రభువా, శ్రమలు నీకు దూరమగునుగాక అని చేతులు పట్టుకొని బ్రతిమాలనాడు. ప్రభువు అందుకు పేతురును, సాతానా, నా వెనుకకు పొమ్మని గద్దించినాడు. తరువాత శ్రమ చరిత్ర వచ్చును. ఇది అసలు జరిగిన చరిత్ర అయినను నేను చెప్పినదేమనగా, రాబోయే ప్రభు యొక్క శ్రమ చరిత్ర అంతయు 4 సువార్తల యొక్క చివరి అధ్యాయంలో కలదు. మూడవదిగా పత్రికల భాగము. ఆరోహణమై వెళ్ళిన తరువాత భక్తులు జరిగిన చరిత్రను తలంచుకొని ధ్యానించిన వారు. మనం అలాగే జరిగిన చరిత్రను భస్మ బుధవారం మొదలుకొని మంచి శుక్రవారం వరకు ధ్యానించదము. 1 పేతురు 1-2 అధ్యాయములలో జ్ఞాపకం తెచ్చుకొనిన చరిత్ర ఉన్నది. పౌలు ఏమి వ్రాసినాడంటే, ఆయన శిలువ మీద పొందినది శ్రమ కాదు, ఆయన బ్రతుకు అంతయు శ్రమ చరిత్రే. రోదనముతో కన్నీళ్లతో ఆయన కాలము గడిపెనని వ్రాసెను. హెబ్రీయులు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు ఎప్పుడునూ ఏడ్చుచునే ఉన్నారు అని పౌలు అన్నాడు. సంఘ చరిత్రలో భక్తులు యేసుప్రభును గూర్చి ఏమన్నారంటే, ఎప్పుడునూ దుఃఖంతో ఉండేవాడనియు కష్టములలో ఉన్నవారిని చూచి జాలిపడేవాడనియు వ్రాసిరి. ఎవరైతే ప్రభువును పొడిచినారో వారు ఆయనను చూచి ఏడ్చెదరు. ప్రథమ కుమారుడు చనిపోయిన ఎడల తల్లిదండ్రులు ఎట్లు ఏడ్చెదరో జకర్యా గ్రంథము 12వ అధ్యాయం అట్లే ఏడ్చెదరు. 4వదిగా ప్రకటనలోని భాగము. ప్రకటన 5వ అధ్యాయంలో ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన ఎదుట వధింపబడిన గొర్రెపిల్ల నిలువబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. ఇది ఇంకనూ జరగలేదు. మనం ఎత్తబడినప్పుడు అది చూస్తాము. ఇవన్నీ ఈ 40 దినములు తలంచుకొని చదువుకొని వీలైతే వ్రాసుకుంటే ప్రభు మిమ్మల్ని చూచి చిరునవ్వు నవ్వును. అలాగూ మనము ప్రభువును ఆదరించదము, ప్రభువు మనలను ఆదరించును. పాపం చేసిన తర్వాత పేతురు సంతాపపడి ఏడ్చినట్లు కాదు, కానీ ప్రభువా, ఈ గొప్ప పాపినైన నా మీద నీకు ఎందుకింత ప్రేమ అని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తన పాడుకోనండి. అట్టి కృతజ్ఞత ఆనంద దీవెనతో వరుడు మిమ్మలను ఈ గుడారంలోనికి నడిపించుకొనును గాక. ఆమేన్. ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదో, ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదో, ఎందము గ్రహింపలేదు. వందనమో ఇమ్మానుయేలా, ఎందము గ్రహింపలేదు. వందనమో ఇమ్మానుయేలా. నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక.